ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. శనివారం ఆయన జిల్లా కలెక్టర్ సంతోష్తో కలిసి దండపల్లి మండలం తానిమడుగు గ్రామ సమీపంలో కడెం కాల్వలోకి గూడెమెత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంట కోసం సాగునీటిని ప్రత్యేక పూజలు నిర్వహించి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి మే 17 వరకు గూడెం లిఫ్ట్ ద్వారా సాగునీటిని అందిస్తామని దండపల్లి, లక్షటిపేట్, హాజీపూర్ మండలాల్లోని ఆయకట్టు రైతులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అలాగే రాబోయే యాసంగి వరి పంటను కేవలం ఐకేపీ మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తామని అన్నారు. ప్రజలెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, జెడ్పీటీసీ గడ్డం త్రిమూర్తి నాగరాణి, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, ఎంపీటీసీ ముత్యాల శ్రీను, లక్షటిపేట మండల ప్రెసిడెంట్ పింగళి రమేష్, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నేడు మూడు మండలాల రైతాంగానికి ఏసంగి పంట కోసం నీటి విడుదల కార్యక్రమానికి కాకపోతే మరొకసారి ప్రత్యేక ఇంజనీర్ల టీం చెప్తున్నా, కొంచెం మనం మొదలుపెట్టి చాలా కష్టపడి కార్యక్రమం మొదలుపెట్టాం. దీన్ని చివరి వరకు పంట లాస్ట్ వరకు తీసుకుపోయి ప్రయత్నం చేయండి. మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, మే 15 వరకు ఇబ్బంది లేదని చెప్పి. మాకు మే 15 అవసరం లేదు, ఏప్రిల్ 15 నుంచి 20 లోపల, మ్యాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ లోపల పోతారని అయిపోతే ఏప్రిల్ వరకు లాస్ట్ చివరి చూసుకుంటూ చేయండి. 138 అవుతుంది, అది మెయింటైన్ చేయండి. 138 కట్టుబడినాం. ఇవాళ కూడా చెప్తాను మళ్ళీ మీ అందరికీ, ఇంకొక సంవత్సరంలో కష్టపడదాం. ఆ తర్వాత ఏదైతే బ్యారేజ్ తీసుకొస్తారో మాట్లాడడం జరిగింది, ఇంజనీర్లు కూడా చెప్పినాం. ఈ కొంచెం ఒక నెక్స్ట్ 15 రోజులు పోయి ప్లేస్ చూసి సెలెక్ట్ చేయమని చెప్పి 3 నుంచి 4 టీమ్స్ బ్యారేజ్ తెచ్చుకుంటే మనకున్న సమస్యలకు ఈ నీళ్ళ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఖచ్చితంగా 2 పంటలు కాదు, మీరు ఒప్పుకుంటే 3 పంటలు చేస్తాం. 4 టీమ్స్ నీళ్ళు ఉన్నాడ. ఏదైతే గోదావరి ప్రాంతాలు ఉన్న 12 గ్రామాలు మన కాన్స్టిట్యున్సీ, ఒక 6 నుంచి 7 గ్రామాలు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ జన్నార మండలం ఉన్నాయి. ఈ 19 గ్రామాలకు గోదావరి నీళ్ళు కావడం ఎంపికలు చూస్తారు. వాళ్ళకి సుక్క నీళ్ళు రావు, ఒక్క ఇంచు కూడా తర్వాత వాళ్ళకి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎన్నికలమని చెప్పిన దానికి కట్టుబడినాం. ఈ యొక్క రెండు పంటలు ఇచ్చిపెట్టాం, 3 పంటల లోపల అది మొదలుపెట్టి తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇవన్నీ 20 ఏళ్ళు అవసరం, అంతా సంవత్సరం రెండే చేస్తాం. కలెక్టర్ గారు కూడా బాగా సహకరిస్తారు. మా నియోజకవర్గాలు చాలా అన్యాయం జరిగింది. మా నియోజకవర్గానికి ఈ ఏదైతే డిఎం చేస్తుందో మా నియోజకవర్గానికి we should get 24.5% of the total Singareni funds, which amounts to around 440 crores rupees. Last 3 years, everybody they have taken away. Most of the money is taken by Suman also. Now I want to take all the money, whatever the accumulated and the project which you are coming, because we need lot of money. And this is one mandal. We have lot of around 7-8 notified villages, and we have. వచ్చే వేసంగి నుంచి ఈ డిసిఎంఎస్, పిఎస్సిఎస్ అన్ని బంద్ చేసి మొత్తం డాక్రా మహిళలకు ఇస్తున్నాం, ఐటీ వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళు బాగుపడితే వాళ్ళ కుటుంబాలు బాగుపడితే మహిళ బాగుపడితే కుటుంబం మొత్తం బాగుపడితే అని ఒక ఆలోచనతో కాంగ్రెస్ పట్టింది. కాబట్టి
ఈ పాలసీ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అది కూడా మంచిర్యాల నుంచి మొదలు పెడదాం. ఏ కార్యక్రమం మీద కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 సంవత్సరాలు ఏ కార్యక్రమం తీసుకున్నా మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం నుంచే మొదలైంది కాబట్టి అది కూడా ఇక్కడనే మొదలు పెడదాం. ఐకేపీ సెంటర్లో ఈరోజు ఈ దండేపల్లి, లక్షట్పేట్, హాజీపూర్ ఈ 3 మండలాల్లో ఉన్న గ్రామాలకి ఈ గూడె ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వదిలే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు, స్థానిక జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులు, తహసీల్దార్ గారు అండ్ ఇక్కడ ఇంజనీర్స్ దశరథ్ గారు అయితే ఉన్నారు, డిఈ గారు వాళ్ళు, అదేవిధంగా ఎల్లంపల్లికి సంబంధించిన ఇంజనీర్స్ స్వామి గారు, వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన రైతాంగం అందరికీ కూడా నా నమస్కారాలు. దీనికి సంబంధించి గత వారం 10 రోజుల నుంచి మేము కంటిన్యూస్గా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కావచ్చు, అంతకు ముందు కావచ్చు, మనకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయి. ఎప్పుడైతే ఏదైనా చిన్న చిన్న మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడము, లేకపోతే పైప్ లైన్ ఇష్యూస్ రావడము, లేకపోతే ఎల్లంపల్లి నుంచి వాటర్ తీసుకురావడం, అవన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూ ఏదైతే ఎల్లంపల్లి నుంచి మనకు కంటిన్యూస్గా వాటర్ సప్లై వచ్చేటట్టు ఎన్షూర్ చేసుకున్నాం. ఆ ఇంజనీర్స్తో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆ ఇంజనీర్స్ అదేవిధంగా ఇక్కడున్న ఇంజనీర్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా తర్వాత కూడా కంటిన్యూస్ ఈ కోఆర్డినేషన్ ఉండేటట్టు కూడా ఎన్షూర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైనా అన్ఫోర్సీన్గా 1-2 ఇష్యూస్ వచ్చినా కూడా వితిన్ 1 day 2 days కూడా దాన్ని రిజాల్వ్ చేసేటట్టు ఈ కంటిన్యూస్గా మేము మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మీ అందరికీ కూడా వాటర్ ఇవ్వడానికి ఎంతవరకు అయితే మా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎటువంటి సహకారం ఉంటుందో అదంతా కూడా 100% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 3 మండలాల రైతులకి చెప్పేది ఏంటంటే అందరు రైతులకి కూడా వాటర్ పోవాలి కాబట్టి రైతులందరూ సహకరించాలి. మనకి ఇక్కడ నుంచి టైలెండ్ వరకు ఏదైతే హాజీపూర్ వరకు వాటర్ పోతుందో ఆ షెడ్యూల్ ప్రకారం ఏదైతే మనం వాటర్ ఇస్తామో ఆ వాటర్ పోయేటట్టు అందరు రైతులు కూడా సహకరించాలని అందరు రైతులను నేను కోరుకుంటున్నాను. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు, పెండింగ్ సమస్యల పరిష్కారానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మందమరి పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి నూతన సీఎండీగా బాధ్యతలు చేపట్టిన ఎన్ బలరాం నాయక్ కు విన్నవించడం జరిగిందని, సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ సమస్యలపైన నిన్న సింగరేణి కొత్త సిఎండిగా వచ్చినటువంటి మన డైరెక్టర్ పాగారిని కలిసాం. ముఖ్యంగా గతంలో ఏదైతే కార్మికులకు హామీ ఇచ్చామో సొంత ఇంటి పథకం కానీ, ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కానీ ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి అడిగాం. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, గుర్తింపు సంఘం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత స్ట్రక్చర్డ్ మీటింగులు, జేసీసీ మీటింగులు మేము రెగ్యులర్గా పెడతాం. ఈసారి వాటిల్లో ఆ సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం చేద్దామని చెప్పాడు. అట్లాగే రిటైర్ అయిన కార్మికులకి ఇంతవరకు అరియర్స్ కానీ, బోనస్ కానీ, లాభాల వాటా కానీ ఇంకా రాలేదు. పర్మనెంట్ కార్మికులకు ఇచ్చేసి 3-4 నెలలు అవుతుంది. మరి వెంటనే ఇవ్వాలని చెప్తే ఈ నెలలో ఒక డేట్ ఇచ్చి తప్పనిసరిగా ఈ నెలలో పేమెంట్ చేస్తామని చెప్పారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కూడా పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పేసి గతంలో వాళ్ళు 18 రోజులు స్ట్రైక్ చేశారు. మరి జీవో నెంబర్ 22 గవర్నమెంట్ కనుక విడుదల చేస్తే, గెజిట్ పబ్లిష్ చేస్తే దాన్ని సింగరేణిలో అమలు చేస్తామని ఆనాడు ఒప్పుకున్నారు. ఇంతవరకు ఆ గెజిట్ పబ్లిష్ కాలేదు జీవో నెంబర్ 22. కానీ మెడికల్ డిపార్ట్మెంట్లో ఏఐటీసీ యూనియన్ ఈ రాష్ట్రంలో దాన్ని అమలు పరిపించింది. మరి మెడికల్ డిపార్ట్మెంట్లో అమలైంది కాబట్టి సింగరేణిలో కూడా అమలు పరచాలని చెప్పేసి అడిగాం. దానిపైన కూడా సానుకూలంగానే స్పందించారు. తొందరలోనే దాన్ని పరిష్కారం చేద్దామని చెప్పాడు. అట్లనే వాళ్ళకి హెల్త్కి సంబంధించిన విషయాల కుటుంబ సభ్యులకు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి కాంట్రాక్ట్ కార్మికులు అడిగితే దాన్ని ఈఎస్ఐ
ద్వారా చేయించుతాం, ఈఎస్ఐకి మేము డబ్బులు కడతాం, దాని ద్వారా పరిష్కారం చేస్తామని చెప్పాడు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకి లీవులు సిక్కులు ఏదైతే రావాలో స్టాట్యూటరీగా వాటిపైన కూడా అడిగితే అది డిప్యూటీ సిఎల్సి దగ్గర మాట్లాడి పరిష్కారం చేసుకుందామని చెప్పాడు. కాబట్టి ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్యలు కూడా తొందరలోనే పరిష్కారం చేయడానికి గుర్తింపు సంఘం సర్టిఫికేట్ రాగానే యాజమాన్యంతో స్ట్రక్చర్డ్ మీటింగ్లో దాన్ని ఒప్పించి పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా మంచిర్యాల గౌతమినగర్లో శ్రీ అభయాంజనేయ సరస్వతి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో రాములవారి అక్షంతలను ఇంటింటికి పంపిణీ చేశారు. అయోధ్యలో రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పవిత్రమైన అక్షింతలను హిందువులకు అందజేశారు. అక్షింతల వలన భక్తులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మాధవి, వార్డు ప్రముఖులు పాల్గొన్నారు. దేశము యావత్ భారతదేశం గర్వించే విధంగా నిర్మితమవుతున్నటువంటి అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ 22వ తారీఖు జనవరి 22వ తారీఖు జరగనుంది. ఆ రామాలయం లోపల పూజలు అందుకున్నటువంటి అక్షింతలు మన మంచిర్యాల పట్టణానికి రావడం మన పూర్వజన్మ సుకృతం. ఆ విధంగా మన శివ పంచాయతన సహిత అభయాంజనేయ సరస్వతి దేవాలయ రాళ్లపేట గౌతమి నగర్కు అక్షింతలు చేరుకున్నాయి. ఈరోజు ప్రతిష్టాత్మకంగా మన రాళ్లపేట గౌతమి నగర్ లోపల పూజిత అక్షింతలను వితరణ కార్యక్రమం చేస్తున్నాము. మనము ఎంతో పూర్వజన్మ లోపల పుణ్యం చేసుకుంటే ఈ రామాలయ అక్షింతలు మన ఇంటికి మన గడప గడపకు చేరుకున్నాయి. ఎంతో భాగ్యవంతులము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్న తారక మంత్రము ఎవరైతే 3 సార్లు చదువుతారో వాళ్లకు పంచమహాపాతకాలు పోతాయి. అంటే శ్రీరామచంద్రమూర్తి గురించి మనం తెలుసుకోవాలంటే మన జన్మ సరిపోదు. అతడు ఆదర్శప్రాయుడైనటువంటి త్రేతాయుగంలో ఒక మానవుడు ఎలా జీవించాడో చక్కటి ఆదర్శమూర్తిగా ప్రపంచానికి కలియుగాలకి అన్ని యుగాలకి తెలియజేశాడు. కాబట్టి మనమందరము సదా ఆయన సేవ చేసుకొని మన జన్మ తరించాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. పాత మంచిర్యాల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవంకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు హాజరు కానున్నారని తెలిపారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో విజేతకు 50,000 నగదు బహుమతి, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు 25,000 ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నెల 12వ తారీఖు నుండి పాత మంచిర్యాలలో మా క్రీడాకారులకు అందరికీ కూడా ఒక పండుగ వాతావరణాన్ని మనం ఆనందించే సందర్భం ఏర్పడబోతోంది. ఎందుకంటే పాత మంచిర్యాల మా క్రికెట్ క్లబ్ అనగానే ఒక 26 సంవత్సరాలుగా నిర్విరామంగా టోర్నమెంట్లు అధ్యక్షులు కావచ్చు కానీ వీళ్ళందరి కమిటీ సభ్యులందరూ కూడా
ఎంతో పెద్ద ఎత్తున నిర్వహించడానికి చాలా కష్టపడతారు. ఒక టోర్నమెంట్ జరగాలంటే దాని వెనుక ఎంతమంది కృషి చేయాలనో చాలామందికి తెలియదు. కానీ ఈరోజు ఒక టోర్నమెంట్ సక్సెస్ చేయాలంటే ఎంతోమంది యువకులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు మరి సక్సెస్ చేయడానికి మరి ప్రయత్నిస్తూ ఎన్నో విజయాలను కూడా అందుకోవడం జరుగుతుంది. ఏదైతే అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా మా పాత మంచిర్యాల క్రికెట్ టోర్నమెంట్ అంటే అంతర్ జిల్లాతో ఏదైతే మరి టౌన్ కాకుండా జిల్లా కాకుండా అంతర్ జిల్లా నుంచి కూడా టీంలు వచ్చి ఆడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఏదైతే ఓఎంసీసీ అంటే ఓల్డ్ మంచిర్యాల క్రికెట్ క్లబ్ను మరి నూతనంగా మళ్ళీ ఒక క్రికెటే కాకుండా ఇక్కడ మహిళలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు మరి అందరికీ అందుబాటులో ఉండి ఇంకా క్రీడను పెంపొందించడానికి దీన్ని ఓఎంఎస్సీగా మార్చుకోవడం జరిగింది. ఓఎంఎస్సీ అంటే ఓల్డ్ మంచిర్యాల్ స్పోర్ట్స్ క్లబ్ అని. అంటే ఈ స్పోర్ట్స్ క్లబ్లో ప్రతి క్రీడను కూడా మరి అందరూ కూడా ఆస్వాదించాలి, అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని మార్పు చేయడం జరిగింది. దీనికి కూడా త్వరలో మరి పెద్దలు ఇప్పుడు మాజీ అంటే అధ్యక్షుని ఆధ్వర్యంలో మళ్ళీ ఒక కమిటీని కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే 12 తారీఖున జరిగేటువంటి కార్యక్రమానికి పెద్దలు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కుక్కల ప్రేమసారావు గారు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యి ఈ యొక్క మ్యాచ్ను ప్రారంభించడం జరుగుతోంది. ఏదైతే మా నాన్నగారైనటువంటి తూముల భీమయ్య గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 25,000, దాంతోపాటు అందరికీ క్రీడాకారులు అందరికీ కూడా ట్రోఫీలను కూడా అందజేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. మంచిర్యాల జిల్లా పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఓల్డ్ మంచిర్యాల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పెట్టే క్రికెట్ టోర్నమెంటు ఈ సంవత్సరం కూడా ఈ నెల 12 తారీఖు నాడు ప్రారంభించడం జరుగుతుంది. పాత మంచిర్యాల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. మేము ప్రతి సంవత్సరం ఎలా టోర్నమెంట్ నిర్వహిస్తున్నామో ఈ సంవత్సరం కూడా అలా నిర్ణయించాలని మా కమిటీ సభ్యులు, కమిటీ సోదరులు, మా స్పోర్ట్స్ క్లబ్ కమిటీ సభ్యులు అందరూ అధ్యక్షతన ఈ టోర్నమెంటు ప్రారంభించడం జరుగుతుంది. మేము పాత మంచిర్యాల టోర్నమెంట్ అనగానే ఉమ్మడి జిల్లా నుంచి కూడా మాకు పెద్ద ఎత్తున క్రికెట్ టీమ్స్ రావడం జరుగుతుంది. ఈ క్రికెట్ 12 తారీఖు నాడు ప్రారంభమవుతుంది. ఈ 12 తారీఖు నాడు ప్రారంభించే టోర్నమెంటు మాకు పెద్దలు గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు ఈ టోర్నమెంట్ను ప్రారంభించడం జరుగుతుంది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.